దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శిలోని బీవీఎస్ఆర్ నిలయం ప్రాంతంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం దర్శి నియోజకవర్గ స్థాయిలో జరిగిన సమావేశంలో నిర్వహించబడగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల అనర్గళంగా ప్రసంగించారు. సమావేశంలో అధిక సంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యురాలిగా నన్ను ఎప్పుడూ గౌరవిస్తూ సోదరి సమానురాలుగా భావిస్తూ ఏ డౌట్లున్నా ఎన్నిసార్లు ఫోన్ చేసి అన్నా ఇది ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అడిగినా కూడా ఓపికగా అన్నిటికీ నాకు సమాధానం ఇస్తూ నన్ను వెన్నుదట్టి ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ శివప్రసాద్ రెడ్డి అంటే ఒక దర్శి వరకే కాదు, మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపలోనూ పెద్ద బిడ్డగా ఉండి ప్రతి ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ఈ ప్రకాశం జిల్లాను ముందుకు నడిపిస్తున్నారు శివప్రసాద్ రెడ్డి అన్న. నేను నా చెవితో విన్న మాటలు, శివప్రసాద్ రెడ్డి అన్న అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది అన్న మాటలు నేను స్వయంగా విన్నాను. ఇలాగే అన్న అధ్యక్షతన ప్రకాశం జిల్లా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అన్న కారుమూరు నాగేశ్వరరావు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పార్లమెంట్ పరిశీలకులు మధుల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. అలాగే మన కార్యకర్త కుటుంబానికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో చేసుకుంటూ ఉన్నాము. కానీ ఈ మాట నిజంగా వేదికలెక్కి చెప్పాలా? మనం అందరికీ తెలిసిందే కదా, అవునా కదా? 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన 2024 దాకా బాబు గారు చేసింది ఏంటండి? మోసం. బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారంటీ. అంటే ఈ రోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి. ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు, 100కి పైగా హామీలు ఉన్నాయి. ఒక్కటన్నా చేశారా సవ్యంగా? ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించడం తప్ప ఒక్కటన్నా పూర్తిగా చేశారా? తల్లికి వందనం దగ్గర నుంచి తీసుకుందాం. పోనీ తల్లికి వందనమా, అది తల్లికి పందనమా ఆయన పెట్టింది? ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే నీకు 15,000 చెప్పండి అందరూ, మీకు వచ్చు కదా అన్నారు. ఏమైంది మొత్తానికి? తర్వాత దాన్ని 9,000 చేశారు, తర్వాత 7,000 చేశారు, తర్వాత 3,000. ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. దీపం అన్నారు. ఏమా దీపం వచ్చిందా? వెలగక ముందే ఆరిపోయింది అదేమో. అదే వెలగక ముందే ఆరిపోయింది అదేపో. ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పుల సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు, వాళ్ళ హామీలు నెరవేర్చుకోవడానికి అప్పు, అమరావతి కోసం అప్పు, అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు, అప్పు చేయకపోతే బాగోదని అప్పు, వేరే చోట వాళ్ళు అప్పులు తీసుకోవడానికి ఇక్కడ అప్పు. ఈ పోనీ అప్పు చేసే డబ్బంతా ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తుని తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ 5 ఏళ్ళు కూడా హామీలని నెరవేరుస్తూ మేము చేసిన అప్పు ఫలానా అయితే దాంట్లో 52% ఇప్పటికే చేసేసావు 1 సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు. సో ఇది బాబు గారి పరిస్థితి. పోనీ ఏమయ్యా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది, అవునా కాదా? ఓ పక్క ఆయన పబ్లిసిటీలో బిజీ, అప్పులు చేసుకుంటూ బిజీ. ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన పీపీపీ. ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఊకతప్పుడు ఉపన్యాసాలు ఇమ్మంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే, ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. పోనీ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. ఆయన రాష్ట్రంలో, ఆయన జిల్లాలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేడు, కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాత్రం
చంపేస్తాం పొడి చేస్తాం అని మాట్లాడతాడు ఆయన. అదే అవుతుంది ఆఖరికి. ఏమంటే మాత్రం తొక్కి పట్టి నార తీస్తాం, తల తీసేసే చట్టాలు తెస్తాం అంటాడు. ఇక మన సకల శాఖ మంత్రి గారు ఎవరు? నారా లోకేష్ గారు. పాపం ఈయన పప్పు ఉడకట్లేదు, ఈయన పప్పులు అసలు ఉడకట్లేదు పాపం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకాల్ని నేనే ఆలోచన చేసి నా తల్లోంచి పుట్టాయని చెప్పి పేరు మార్చి మనందరినీ ఏమారుద్దాం అనుకున్నారు. పప్పు ఉడికిందా? యూనిఫామ్లు అన్నారు, పోనీ ఆ పప్పు ఉడికిందా? తెగ ప్రచారాలు చేశారు. ఈ రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు చెప్తున్నారు, మేడం ఉదుక్కోకుండా వేసుకోవాలంట, ఉతికితే చిరిగిపోతాయంట. ఉదుక్కోకుండా ఎక్కడ వేసుకుంటారు యూనిఫామ్? నాకు అర్థం కాదు. పోనీ బ్యాగులు, దానికోసం అసెంబ్లీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు. ఆ పప్పు ఉడకలేదు. బ్యాగులు అప్పుడే 3 ముక్కలు అయిందని చెప్పి పిల్లలందరూ కూడా కాల్ పెడుతున్నారు. చిరిగిపోయే బ్యాగులు. స్టిక్కర్లు వేశారు. నిజాన్ని స్టిక్కర్లు వేసి దాచగలరా? స్టిక్కర్లు ఊడిపోయే, నిజం బయటపడింది. ఆ పప్పు ఉడకలేదు. ఇలా ఈ రోజున ఎవ్వరూ కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో, భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక మన మహిళా హోంమంత్రి గారు, ఇందాక అమ్మగారు అన్నట్టు, ఆవిడ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుందమ్మా, రాత్రి పొద్దుకైతే పొద్దున దాన్ని వెంట్రుకని చెప్తారు. అది ఆవిడ పరిస్థితి అలా ఉంది. ఏంటి ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తెగ విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ అన్నా అది పెరిగిపోయింది, అసలు జనాలు అల్లాడిపోతున్నారు, క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నారు. ఇప్పుడు పెరగట్లేదా? అసలు అప్పుడు మనం చేసామని అబద్ధాలు చెప్పి అబద్ధాన్ని జనాల్లో రుద్ది ఏమన్నా ఆవిడ తెగ కబుర్లు చెప్పారు. ఈ రోజు మరి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. రోజుకి ప్రతి ఆడపిల్ల సగటున గంటకి రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే ఒక్కసారి వచ్చి మాట్లాడిందా మహిళా హోంమంత్రి? కూటమి నాయకుల వ్యవహారాలు ఇలా ఉంటాయన్నమాట. అబద్ధపు ప్రచారాలు మాత్రం తెగ చేస్తారు. తిరిగి మనం ప్రశ్నిస్తే మనపై కేసులు. అంటే ఏంటి? మనల్ని భయపెట్టాలి అని చెప్పి. మనం భయపడతామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి భయం తెలుసా? మనకెందుకండి భయం? తాగు నీరు దగ్గర నుంచి, పండే పైరు దగ్గర నుంచి, చదివే బడి దగ్గర నుంచి, దేవుణ్ణి మొక్కే గుడి దగ్గర నుంచి, ఇల్లు, ఆరోగ్యం, అన్నిట్లో అనుకోని విపత్తు ఏమన్నా వస్తే దానికి కూడా మీ వెనకాల నేనున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు మనకెందుకు భయం? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ QR కోడ్ ప్రతి ఇంట్లోనూ పెట్టుకోండి. వచ్చే ప్రతి కూటమి నాయకుల్ని గల్లా పట్టుకుని అడగండి, కాలర్ పట్టుకుని అడగండి ఏవి హామీలు అని చెప్పి. మీరు ఎవ్వరికి భయపడక్కర్లేదు, మన వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇదే విధంగా ప్రతి జిల్లాలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళ సొంత కార్యక్రమంగా భావించి చేస్తే కూటమి నాయకులకి పుడుతుంది భయం మనం అంటే. అవునా కదా? ఇప్పటికే సగం భయపడుతున్నారు. మన నాయకుల్ని చూసినా భయం, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటేనే భయం, ఆయన ఎక్కడికన్నా వస్తున్నారంటేనే భయం. మొత్తానికి అసలు మొన్న పొదిలి కార్యక్రమం చూసిన తర్వాత మీ ప్రకాశం జిల్లా పవర్ తో వాళ్ళకి అర్థమైపోయింది, వామ్మో వీళ్ళతో మనం పెట్టుకోకూడదు అని.